నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, మకర రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. యోగం బాగా ఉంది, కరణము నష్టదాయకంగానే కరణంగా ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి ఎవరు? శని భగవానుడు. మకర రాశికి అధిపతి ఎవరు? నక్రష్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించిన వాడు సూర్య భగవాను కుమారుడైన శని భగవానుడు. అయితే ఈ మకర రాశి వారి మీద కేతు దృష్టి పడింది. రాహు దృష్టి పడితే పర్వాలేదు, కేతు దృష్టి కుజవర్తు కేతువు అన్నారు. కుజవర్తు కేతువు అన్నారు అంటే కుజుడు ఏ ఫలితాన్ని ఇస్తాడో కేతు కూడా అదే ఫలితాన్ని ఇస్తాడు. కుజుడు శనికి మధ్యన పచ్చగడ్డి అయితే బొగ్గుని ఉండుద్ది, అంత శత్రుత్వం ఉంది. ఒక టెర్రరిస్ట్ చెప్పాలంటే కుజ రాహు శని కుజ శని విధంగా వస్తారు. అటువంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు. అంటే మకర రాశి వారు ప్రతి చిన్న విషయంలోనే కూడా జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి మెమరీ పవర్ ఎక్కువ, అత్యధికమైన తెలివితేటలు ఉన్నాయి, అత్యధికమైన జ్ఞాపక శక్తి ఉంది. ఈ యొక్క మకర రాశిలో ఉన్నవారు తనకు పని అవ్వాలి అంటే మాటల మధ్యలో మాటలు దొల్లిస్తూ మధ్యలో తన మాటలను కలుపుకుంటూ తన పనులు తాను నెరవేర్చి వెళ్ళిపోతాడు. అటువంటి భావం ఉంది. రైట్, ఇంతవరకు బాగానే ఉంది, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, ఇంత జ్ఞాపక శక్తి ఉంది, ఇంత పని చేయించుకోగలగన ఎదటి వారి చేత పని చేయించగలిగినటువంటి సామర్థ్యం ఉంది, మరి ఇన్ని బాగానే ఉన్నాయి. వీళ్ళు ఎన్ని తంటాలు పడినా, ఎంత యాతన పడినా, ఎంత తెలివితేటలు ఉపయోగించినా ఎదటివాడు చేస్తున్నాను అంటాడు కానీ చేయడు. ఎట్టి పరిస్థితుల్లోని మకర రాశి వారు అధిక జాగ్రత్తను తీసుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మాట్లాడాలి. ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అధికమైనటువంటి శ్రమకు గురవుతున్నారు, శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేకపోతున్నారు. అయితే మకర రాశి వారికి అన్ని రోజులు ఎలాగున్నాయా? మొత్తం నెలంతా ఇదే పరిస్థితిలో ఉన్నాయా? కాదు. మొదటి 10 దినములు అత్యధిక జాగరూకతను వహించాలి ప్రతి విషయంలోనే. వ్యాపారస్తులు ఉన్నారు, వ్యాపారంలో లాభాలు పొందలేరు, వ్యవహారాలు చేస్తారు, అది ఫలించవు, ఏది చేసినా నష్టాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మొదటి 10 రోజులు అత్యధికమైన జాగరూకతను కలిగి ఉండాలి. తదుపరి 10 రోజులు 11వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా మధ్యమ ఫలితాలు పొందుతారు. వ్యాపారం చేస్తున్నాం, ఎలా లాభం ఉందా? ఏదో ఉందిలే, వచ్చిందిలే, ఇలాగే ఉంది, కానీ ఉంది వ్యాపారదాయకం. ఇటువంటి ఫలితాలు పొందుతూ రోజులు గడుపుకుంటూ ఎదురుకు వచ్చిన తర్వాత తదుపరి 21 నుంచి 30వ తేదీ దాకా వచ్చేసి తృతీయాంకము అంటాం. నేను తృతీయాంకములో ఊపిరి పీల్చుకునే పరిస్థితిలో ఉన్న, మొట్టమొదటి ఊపిరి లేకుండా ఉంది, తర్వాత ఊపిరి తీసుకునే పరిస్థితి ఉంది, ఈ తర్వాత ఊపిరిని ఊదే పరిస్థితి కూడా వచ్చింది ఎదరికి. అంటే శుభదాయకమైన ఫలితాలు మకర రాశి వారు పొందుతున్నారు. అంటే ఏ రకమైనటువంటి శుభదాయకాలు పొందుతారు? వ్యాపార రంగంలోని లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే వివాహ ముహూర్తాల గురించి మాట్లాడే మాటలు సఫలీకృతమవుతాయి. సఫలీకృతమైన తర్వాత యోగదాయకమైన పరిస్థితిని పొందుతారు. అయితే ఈ యొక్క నెలలో వివాహ ముహూర్తాలు లేవు కాబట్టి వివాహానికి సంబంధించిన మాటలు జరిగి నవంబరు నెలలో వివాహాన్ని చేయగలిగే స్థితిగతులకు వస్తారు. 20వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపులోని శుభకార్యాల్లో చేస్తారు, శుభదాయకమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే అత్యధికమైన యోగ ఫలితాన్ని వీళ్ళు మకర రాశి వారు పొందుతారు. అయితే ఈ యొక్క రాశి వారికి కేతు దృష్టి ప్రభావం వల్ల నష్టదాయకమైన పరిస్థితి 10 రోజులు ముందు ఉంది. కాబట్టి ఈ యొక్క ఫలితముల నుంచి మనము తప్పించుకోవాలి. ఎలాగా? ఏం చేస్తే
ఈ యొక్క నష్టదాయకమైన పరిస్థితిని తప్పుకుంటారు. దోసెడు నువ్వులు తీసుకోండి, నల్ల నువ్వులు. ఈ దోసెడు నువ్వులను శుభ్రంగా శని మంత్రాన్ని చదవండి. పంచాంగంలో రాసి ఉంటుంది, నీలాంజయ అని మంత్రాన్ని. అది చదువుకుని కళ్ళకు అద్దుకుని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పి ఎదర ఒక బకెట్ పెట్టి దాంట్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో ఈ యొక్క నువ్వులను పోయండి. ఆ నువ్వులను ఆ నీళ్ళల్లో పోసిన తర్వాత ఆ నీళ్ళని తీసుకెళ్ళి, మహానగరాల్లో అయితే చెరువులు ఉండవు, కాలువలు ఉండవు, ఉంటాయి ఎక్కడో ఉంటాయి కాబట్టి పల్లెటూరుల్లోనే ఉంటాయి. చేపలు తిరిగే విధానం ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి ఆ నువ్వులను అందులో కలపాలి. ఇంటి దగ్గర నీళ్ళలో కలిపిన నువ్వులు అది తీసుకుంది. అయితే ఈ బకెట్ని మీరు ఏ స్టీల్ బకెట్టో ఖరీదైన బకెట్టో పెడతారేమో, పెట్టకండి. ఏదో డబ్బా లాంటి బకెట్ పెట్టుకోండి. అంటే ఆ నీళ్ళు అందులో కలిపిన తర్వాత ఆ బకెట్ ఇంటికి తేకూడదు, అక్కడ వదిలేయాలి. ఆ నీళ్ళని నువ్వులో కలపండి, నీళ్ళలో కలపండి. నువ్వులు అయిపోయింది. ఏ రోజు కలపాలి? శనివారం కలపండి. శనివారం కలిపిన తర్వాత శుభ్రంగా వచ్చి మళ్ళా ఇంటికి వచ్చి మళ్ళా తలస్నానం చేయండి. తలస్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి లైలాన్ థ్రెడ్ ఉంటుంది. ఆ లైలాన్ థ్రెడ్కి ఈ యొక్క మారేడు దళములు, త్రిదళం త్రిగుణాత్మం అన్నట్టుగా ఆ దళములు తీసుకుని ఒక మాల కింద తయారు చేయండి. ఆ మాలను తీసుకుని వెళ్ళి శివుని దగ్గరికి నల్ల ద్రాక్ష పళ్ళు, నేరేడి పళ్ళు, లేకపోతే నేరేడి పండు, నల్ల ద్రాక్ష పండు, అలాగే యాపిల్ కానీ 5 రకాల పళ్ళు, అందులో ముఖ్యంగా నల్ల ద్రాక్ష నేరేడు దొరికితే చాలా మంచిది. జ్యూసులు చేయండి. ఈ జ్యూసులు చేసి శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత పచ్చకర్పూరం అని అమ్ముతారు. ఆ పచ్చకర్పూరం అనేది తీసుకోండి, దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు కూడా అభిషేకం చేయమనండి. అంటే అంతర్గత శత్రునాశనము, అటువంటి నరఘోష విధానము తొలగడానికి. ఆ తదుపరి ఈ యొక్క మారేడు మాలని స్వామివారికి అలంకరణ చేయమనండి. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈ యొక్క సోమవారం చేసిన అభిషేకం చేసిన రోజు నాడు ఆయిల్ లేని ఫుడ్డే తీసుకోండి. ఆయిల్ లేని ఫుడ్ తీసుకుని శనివారం నాడు నువ్వులు చేసిన తర్వాత అభిషేకం చేయించాలి. సోమవారం నాడు మళ్ళీ అభిషేకం చేయాలి, నువ్వులు చేయక్కర్లేదు. అటువంటి విధంగా చేసి ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలి. ఈ యొక్క నెలలో వచ్చిన అన్ని సోమవారాలు కూడా ఈ రకంగా చేస్తే ఈ యొక్క శని ప్రభావ విధానం తొలగుతుంది, కేతు ప్రభావ విధానం తొలగుతుంది. తొలగి శుభదాయకమైన ఫలితాలు, అంటే మొత్తం 10 రోజుల్లోని పడుతున్న కష్టాలు మీకు దరి చేరకుండా కనపడవు. కష్టం అనుభవించక తప్పదు, ఉన్నది అదే. అంత కష్టపడ్డానా నేను అని తెలియకుండా పడుతున్నారు, తెలిసిలా పడుతున్నారు. తదుపరి రెండో 10 రోజులు యోగదాయకమైన పరిస్థితులు వస్తున్న నీరసించకుండా ఉండే ఫలితాలు పొందుతారు. మూడోది శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు కాబట్టి అత్యధికమైన లాభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది ఈ యొక్క పరిహారం వల్ల. అలాగే గురువుగారు, జూన్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ఆయుష్మాన్ భవ.